ఇంట్లో మనం ఏదైనా తప్పు చేసినాం అనుకోండి మనను మస్తు తిడతారు. చదువుకుంటున్నావు గాయంత తెలియదా, నీకన్నా బళ్ళు కాసేటోళ్ళు నయమని మస్తు మాటలు అంటారు. చదువుకు దానికి ఏం సంబంధం చెప్పుండ్రి? ఎందుకు ఊకెట్లా తిడతారు? చదువుతోటి అన్నిటికీ లింకు పెడతారని అనుకునేదాన్ని, కానీ ఇగో వీళ్ళని చూసినాక ఈ మాట అనుట్లా తప్పే లేదనిపిస్తున్నది. చదువుకున్నోళ్ళు ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఒక అర్థం పర్థం ఉండాలి. ఇగో ఈ కథ చూడుండ్రి. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలల్లో చదువుకున్నోళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా. నిన్నటి సంది ఓట్లు లెక్క పెడుతున్నారు. ఆ ఓట్ల కాగితాలు తెరిచి చూస్తే అందులో అన్ని తప్పులే ఉన్నాయట. లెక్క ప్రకారం అయితే అందులో నెంబర్లే రాయాలి, లేకపోతే అది లెక్కలకు రాదు. కానీ ఓటు కాడ నెంబర్ అయ్యకుట్ట ఏందేందో రాసిరట. కొంతమంది ఏమో జై మల్లన్న, జై రాకేష్ అన్న అని రాసిరట. ఇంకొందరేమో కింద మీద ఊపు, మా మల్లన్న తోపు, దమ్ముంటే ఆపు అని కొటేషన్లు రాసిరట. ఇంకా జరంతా తెలివెక్కున్న మహారాజులేమో వాళ్ళది మరి ముఖ్యమంత్రి సంతకం అనుకున్నారో లేకపోతే ప్రధానమంత్రి సంతకం అనుకున్నారు, గాని ఓట్ల కాగితం మీద దస్కత్ చేసిరట. జరంతా తెలివెక్కున్నోళ్ళు ఏం రాయకుండా ఉట్టి కాగితమే రాసిచ్చిర్రట. ఓ మోటెవరైతే ఏకంగా ఫోన్ పే నెంబర్ రాసి పెట్టిండట. కాంగ్రెస్ క్యాండిడేట్ చింతపండు నవీన్ ఉన్నాడు కదా, అట్లా ఫోన్ పే నెంబర్ పెట్టే మస్తుగా సంపాదించిందని బయట మాట్లాడుకుంటుంటారు. మరి ఈయన సుతం అట్లనే పైసలు వెనకేసుకుందామని నెంబర్ రాసినట్టున్నాడు పాపం. కానీ ఓట్ల కాడ ఎవరేస్తారే పైసలు, ఆ కాగితం తీసుకుపోయి చేత డబ్బాలు వేస్తారు. ఇక వీళ్ళ కథ చూస్తుంటే చదువుకున్నోళ్ళ కంటే ఏం చదువు రానోళ్ళే నయమనిపిస్తున్నదుల్లా. సర్పంచ్ ఓట్లల్లా ఇంత అటు కాకుండా ఓటు గుద్ది వస్తారు జనం. ఓట్లేస్తే ఎవరికో ఒకరికి అక్కడికి వచ్చేటట్టు ఉండాలి. కానీ ఈ చదువుకున్న తెలుగు మంత్రులు వేసిన ఓట్లల్లా ఏం తక్కువ 20,000 ఓట్లు ఎవరికి పనికి రాకుండా పోయినాయట. చెప్పుకోనికన్నా ఏమైనా ఉండాలి కదా. ఇంత చదువు చదివి మీకు ఓటే రాకపోతే ఎట్లనే అన్నా అని బయట పబ్లిక్ తిట్టుకుంటున్నారు.